హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారండి? మీ అందరి వర్క్ ఎలా జరుగుతుంది? ఓకే అండి. నాది కూడా పర్లేదు. అయితే ఎంబ్రాయిడరీ మిషన్ అయితే ఆపాను. నిన్న ఆపాను. నిన్న యూనిఫామ్స్ ఉన్నాయండి, అవి కుట్టాను. ఈరోజైతే టిఫిన్ ఏం వేయలేదండి. నేనే వేయలేదు, ఆపాను. పిండి ఉంది కానీ ఆపాను. ఏంటంటే రాత్రి ఎక్కువ అన్నం వండేసిందనమాట. అమ్మాయిని కడిగి పెట్టమంటే ఎక్కువ అన్నం కడిగి పెట్టేసింది. ఇంకా అన్నం ఉంది కదా, అన్నంలో పెరుగు ఇంకా పచ్చడి వేసుకుని పొద్దున టిఫిన్ తినకుండా అన్నం తినేసాము. ఇప్పుడైతే కూర అయితే పిల్లోడు వచ్చాడండి, వాడికి ఆటమాసం తెచ్చాము. ఇంకా వాడైతే నోరు చప్పగా ఉంది, అంటే బాలింతలకు ఎలా నోరు చప్పబడిపోద్దో కొన్ని రోజులు పత్తించేస్తే అలాగే అంటున్నాడు. మసాలా తినాలని ఉంది, చట్నీ తినాలని ఉంది, ఇవే చెప్తున్నాడు అనమాట. ఇంక ఈరోజు వెళ్తాము, హాస్పిటల్కి వెళ్తాము. వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించుకొస్తాము. ఎంతవరకు తగ్గిందో డాక్టర్ గారిని అడిగితే చెప్తారు. ఇంకా నేను అనుకుంటున్నాను కటికి పత్యం చేయ అవసరం లేదేమో అనుకుంటున్నాను. చూడాలి డాక్టర్ గారు ఏం చెప్తారో చూస్తే ఇంకా దాన్ని బట్టి చేయొచ్చు. నిన్న మనకు ఒక కామెంట్ వచ్చిందండి, కామెర్లు అంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి తగ్గేటంత వరకు. బీరకాయ మంచిది అన్నారు. బీరకాయ కూడా చేస్తున్నానండి, మధ్య మధ్యన చేశాను. ఈ మధ్యన హాస్టల్ నుండి ఇప్పుడే వచ్చాడు, ఈ మధ్యన లేడు, ఇంట్లో లేడు. ఇక్కడ ఉన్నప్పుడైతే బీరకాయ చేశా, ఎక్కువ బీరకాయ పచ్చడి ఇలాంటివే చేశాను. ఇంక ఈరోజైతే ఏటమాసం వండుతున్నాను. అయితే దోసకాయ వేసి వండుదాం అనుకున్నాను, కానీ దోసకాయ తినడు మా వాడు. అసలు ఎక్కువ పేచీలు ఏం పెట్టడు, కానీ ఈ దోసకాయ కాడికి వచ్చేసరికి అసలు తినడు అనమాట. అసలు చాలా దూరంగా ఉంటాడు. ఏంటో ఒక పచ్చి తినమని ఇచ్చినా కూడా, పచ్చి దోసకాయలు తినమని ఇచ్చినా కూడా గింజలు తీసేసి ఇమ్మంటాడు. గింజలు అంటే ఆడికి నచ్చదంట. గింజలు చూస్తే అస్సలు ఊరుకోడు. ఇంకా గింజలు తీసేసి కూర వండుదాం అనుకున్నాను, కానీ ఇంకా అట్లా కంటే ఇంకా వాడికి వేరుగా వండటం బెటర్లే అని వాడికి వేరుగా కొద్దిగా వండాను కూర. ఇంకా మాకైతే దోసకాయ వేసి వండుకున్నాము. అన్నం పెట్టేసి పెందరాడైతే హాస్పిటల్కి వెళ్ళి వద్దాం అనుకుంటున్నాం. చూస్తాం, వీలైతే ఈరోజా లేదంటే రేపా చూస్తాము. దాన్ని బట్టి చూసి ఇంకా నాకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయండి, వాటితో క్లియర్ చేయించుకోవాలన్నమాట. నాకు యూట్యూబ్ గురించి అస్సలు నాకు తెలియదండి. నన్ను పిల్లోడే మోటివేట్ చేస్తూ ఉంటాడు, తెలియని ఏమన్నా చెప్తూ ఉంటాడు. అలాగే నాకేమన్నా డౌట్స్ ఉన్నా థంబ్నెయిల్ విషయంలో కానీ ఎడిటింగ్ విషయంలో కానీ ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా వాడే క్లియర్ చేస్తూ ఉంటాడనమాట. నాకు ఇప్పుడైతే నేర్చుకున్నాను ఎడిటింగు, అలాగే థంబ్నెయిల్, ఇంకా అన్నీ పూర్తిగా నేనే నేర్చుకున్నాను. కానీ దాంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాడు చూడాల్సిందే. నాకైతే అసలు దాని గురించి అయితే జీరో నాలెడ్జ్ అండి, అస్సలు నాకు తెలీదు. పిల్లోడు చూడాల్సిందే. నన్నైతే చాలా మోటివేట్ చేస్తూ ఉంటాడనమాట. వాడు కూడా చాలా మంచిగా ఆలోచిస్తూ ఉంటాడు, మంచి ఆలోచనలు చేస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచే ఏదైనా చేయాలి అనే తపన అయితే వాడిలో ఉండేది. ఇప్పుడైతే ఎన్సీసీ ట్రైనింగ్ అవుతున్నాడండి. నాకైతే చాలా గర్వంగా ఉంటుంది. ఇప్పటి నుంచే నాకు ఏదో సమాజానికి సేవ చేసినంత సంతోషంగా ఉంటుందన్నమాట. అంటే అటువైపు అడుగులు వేస్తున్నాడు కాబట్టి అటువైపు దేశానికి సేవ చేసే భాగ్యం వస్తే పర్లేదు, సంతోషం. రాకపోయినా కూడా మేము ఈజీగానే తీసుకుంటాము. కానీ నాకు వాడి ఆలోచనలు అయితే నాకు చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. ముఖ్యంగా నాకైతే చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. నాకు తెలియకపోయినా కూడా ఎంబ్రాయిడరీ మిషన్ విషయంలో కూడా నాకు అంతగా తెలియదు కదా, నాకు వాడే చాలా వరకు అయితే నేర్పించేవాడు. టక్కన పట్టేస్తూ ఉంటాడనమాట. ఏదైనా నాకు తెలియకపోయింది ఏదైనా ఉంటే అడుగుతూ ఉంటాను. అడిగితే కాసేపు చూసి ఏదైనా టక్కన పట్టేసి వివరంగా చెప్తూ ఉంటాడు. నాకు వాడి వల్లే నేను కొంచెం ఎంబ్రాయిడరీలో అభివృద్ధి చెందాలన్నా, అలాగే ఈ వీడియోస్ చేసి అప్లోడ్ చేయాలన్నా కూడా నాకు
మోటివేషనల్గా చెప్తూ ఉంటాడనమాట. వ్యూస్ రావట్లేదు అని చెప్పి నేను బాధపడినా కూడా చెప్తూ ఉంటాడు. అస్సలు వ్యూస్ అంక అస్సలు నువ్వు చూడొద్దు. నువ్వు చేసావా పెట్టావా, మనకు తోసిన వీడియో ఏదైనా నువ్వు చేసావా పెట్టావా దాని గురించే చూసుకో, కానీ అస్సలు వ్యూస్ గురించి అయితే అస్సలు ఆలోచించొద్దు, పట్టించుకోవద్దు. మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా దాని గురించి మాత్రమే చూసుకొని నాకు కూడా కొన్ని మోటివేషనల్గా చెప్తూ ఉంటాడు. ఇంకా నేను కూడా ఇంకా కొన్ని నేర్చుకుంటూ ఉంటాను. అలాగే వాడు ఇంట్లో ఉన్న టైంలో సెలవులకు వచ్చినప్పుడల్లా నాకు తెలియని అంటే డిజైన్స్ గురించి కూడా నాకు అంతగా తెలియదు కదా, డిజైన్స్ గురించి కూడా నాకు తెలియని ఏమన్నా డౌట్లు ఉన్నా తెలుసుకుంటూ ఉంటాను. ఇంకా నా వల్ల కాంది ఏదైనా వాడితో చేయించుకుంటూ ఉంటాను. అలాగే నన్ను కూడా కొన్ని విషయాల్లో మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఇదిగోనండి, నేను నిన్న ఈ యూనిఫామ్స్ అయితే కుట్టాను. ఒక 3 జతలు కుట్టి ఇంకా ఇదే పని పట్టుకున్నాను అనమాట. ఈ యూనిఫామ్స్ పని పట్టుకున్నాను. నిన్న మధ్యాహ్నం వరకు నాకు ఇంట్లో పని అవ్వలేదు. అయిన తర్వాత ఈ యూనిఫామ్స్ పని పట్టుకుని ఇంకా అది ఇంకొక టాప్ ఉండిపోయిందనమాట. ఇంకా మిగతాయి అయితే కంప్లీట్ చేసి ఇచ్చేసాను. అలాగే మనకి ఒక శారీని ఒక చిన్న పాపకి ఒక 7-8 ఇయర్స్ పాప అనమాట. తనకి ఒక లంగా జాకెట్ అలాగే ఒక డ్రెస్ కుట్టమని చెప్పి ఒక శారీ అయితే వచ్చింది. ఇంకా దాన్ని అయితే పట్టుకుందాం అనుకుంటున్నాను ఈరోజు. ఇంకా దాన్ని పట్టుకుని కొంతవరకు వర్క్ వేసేసి అలాగే ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, వాటిని ఈరోజు కంప్లీట్ చేసేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. కొన్నిటికి స్టోన్స్ పెట్టాలి, కొన్నిటికి థ్రెడ్స్ కట్ చేయాలి. అది కంప్లీట్ చేసి ఇచ్చేస్తాను. అన్నట్టు మన స్టిచ్చింగ్ ఛానల్లో అయితే బ్లౌజ్ కటింగ్ ఎప్పుడు పెట్టినా కూడా యూస్ వస్తుందండి. అయితే బ్లౌజ్ కటింగ్ పెట్టాలనుకుంటున్నాను. బ్లౌజ్ కటింగ్ పెట్టడానికైతే మినిమం 15 నిమిషాల నుండి 20 నిమిషాలు వరకు అయితే టైం పడుతుందండి. అంత టైము వీడియో అంటే నాకు నా ఫోన్లో నెట్ సరిపోవట్లేదు. అయితే నేను 2 రోజులకు ఒకసారి వీడియో పెడదాం అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా బ్లౌజ్ కటింగ్ నా స్టైల్లో బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా నేను ఎలా కట్ చేస్తున్నానో ఎటువంటి టిప్స్ వాడతానో నేను చెప్తాను. 2 రోజులకు ఒకసారి బ్లౌజ్ కటింగ్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ, బాయ్.